మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసి. చాలామందికి ఒక ప్రాబ్లం ఉందండి. శ్రమ రానివ్వండి, ఇరుకు రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, తమలో తామే నలిగిపోతూ ఉంటారు, తమలో తామే బాధపడుతూ ఉంటారు. సేవకునికి చెప్పటానికి, ఈ మాట సేవకునికి చెప్తే ఎలా ఉందో, ఈ మాట సేవకునికి చెప్తే వారు ఏ రీతిగా రెస్పాండ్ అవుతారో, ఈ మాట బాధ సేవకునికి చెప్తే ఒకవేళ అపహాస్యం చేస్తారేమో, ఒకవేళ సేవకునికి చెప్తే మందిరంలో ఉన్న వారందరితో కూడా చెప్పేస్తారేమో. ఇటువంటి మనసు భయంతో ఉండి సేవకుని వరకు చెప్పరు. మనం చేసే ప్రార్థన కన్నా సేవకుడు మన కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే, బలిపీఠం మీద అగ్ని మండిస్తూ ఉంటే సేవకుడు, దేవుడు వెనవెంటనే మనవి ఆలకించి కీడు నుండి తప్పించు దేవుడై ఉన్నాడు, కీడు నుండి తప్పించు దేవుడై ఉన్నాడు. ఫిలిష్తీయులు అనుకున్నారు, ఇప్పటి వరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం, ఇప్పటి వరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఉన్నాం, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పాపాత్ములమని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాము, అయినా కూడా ఫిలిష్తీయులు మమ్మల్ని తరుముతూ ఉన్నారు. సమూయేలు, మా కొరకు నువ్వు కూడా దేవునికి ప్రార్థన చేయి, మా కొరకు నీవు కూడా దేవునికి ప్రార్థన చేయని కోరుకుంటూ ఉన్నప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. వెంటనే యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు, అతని ప్రార్థన అంగీకరించాడు. చాలామంది ఎవరికి చెప్తారో తెలుసా? అక్క, నాకు బాగాలేదు కానీ నా కొరకు కొంచెం ప్రార్థన చేయవా? ఎవరికి చెప్తారంట? విశ్వాసులకి చెప్తారు ప్రార్థన అవసరతల్ని. ఎవరికి? విశ్వాసకులకి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎదుటి వ్యక్తి కూడా అదే స్థితిలో ఉంటాడు. నువ్వు ఏ బలహీనతల చేత బాధపడుతూ ఉన్నావో ఎదుటి వ్యక్తి కూడా అదే బలహీనతల చేత బాధపడుతూ ఉంటారు. లోకల్లో సామెత ఉంది కదా, ఏం రాలిద్దంట? అదే. నీ బాధ అయినా, కన్నీరైనా, కష్టమైన, సంతోషమైన ఎవరుండాలి? సేవకుడు ఉండాలి. సేవకుడు దేవునికి ప్రతినిధిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుడు మాత్రమే అయ్యుంటే, నీవు నీ తోటి విశ్వాసులు మాత్రమే అయ్యుంటే సేవకునితో దేవునికి పని లేదు. ఎప్పుడైతే నీ ప్రతి కన్నీరు సేవకునికి తెలియాలి, నీ ప్రతి బాధ సేవకునికి తెలియాలి, నీ ప్రతి కష్టంలో సేవకుడు ఉండాలి, నీ ప్రతి సంతోషంలో సేవకుడు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో విజయాలు బాట పడుతూ ఉంది నీ జీవితం. అంతేగాని మర్మంగా మాట్లాడతారు సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు. కొంచెం ఇబ్బందిగా ఉంది అయ్యా, ప్రార్థన చేయండి. ఏమి ఇబ్బంది అమ్మా? ఇబ్బందిగా ఉంది, మీరు ప్రార్థన చేయండి, కార్యం అయ్యాక చెప్తాను నేను. సేవకుడు కూడా అయ్యాక చెప్తుందంట. అయ్యా తల్లి ఏదో నువ్వు సహాయం చెయ్యి అయ్యా. నేనేం చెయ్యను రా, నువ్వు నాకు చెప్పకపోతే. దేవుడు కూడా ఏమంటాడు? కార్యం అయ్యాక అదేదో కనుక్కుందాంలే, నువ్వు మౌనంగా ఉండు, నేను మౌనంగా ఉండు అని దేవుడు సేవకుడితో చెప్తాడు. నీ శ్రమ ఏదైనా, నీ జీవితంలో కష్టం ఏదైనా నీ తోటి విశ్వాసంతో నువ్వు పంచుకున్నప్పుడు నీ జీవితం అల్లరి పాలైపోతూ ఉంటుంది. కడుపులో పెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మందండి. నీ కష్టాన్ని కడుపులో పెట్టుకొని భద్రపరిచేది తల్లి మాత్రమే అంటారు. సంఘంలో ఉన్న విశ్వాసి నీ బాధను గుండెల్లో పెట్టుకుని దాయలేదు. ఒకవేళ కడుపు ఉబ్బరం అయితే సంఘం మొత్తం టీవీ నైనే, సంఘం మొత్తం టీవీ నైనే. నీ బాధ నమ్మకమైన సేవకునికి చెప్పినప్పుడు దేవునికి సేవకునికి నీకు మధ్య అది మరెవ్వరికి కూడా తెలియపరచబడదు, అది ఎవరికి కూడా తెలియపరచబడదు. ఒకవేళ నువ్వు విశ్వాసంతో నువ్వు పంచుకుంటూ ఉన్నప్పుడు నీకు ఆదరణ కలగదు కదా, నీకు విడుదల కలగదు కదా, నీకు ఓదార్పు కలగదు కదా. పైపెచ్చు నీవు అల్లరి పాలవుతూ ఉంటావు. నేను కొంతమంది విశ్వాసుల గురించి మాత్రమే చెప్తూ ఉన్నాను, అందరి గురించి అయితే కాదు. ఎప్పుడైతే నువ్వు యాజకునికి చెప్తూ ఉంటావో నీ కష్టం, నీ బాధ, నీ శ్రమ, యాజకుడు
మొరపెడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు చెప్పి వదిలేసిన యాజకుడు మొరపెట్టలేదా, దేవుడు చూసుకుంటాడు యాజకుడి మీద తీర్పు తీర్చడానికి. ఈ రాత్రికాలం మందున దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో అంటూ ఉన్నారు, మా కొరకు యెహోవాను వేడుకో. శత్రువులు మమ్మల్ని తరుముతూ ఉన్నారు, మిస్పాకు వచ్చి మేము ప్రార్థిస్తూ ఉన్నా కూడా మమ్మల్ని తరుముతూ ఉన్నారయ్యా. దేవుడు మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ శ్రమలో నుండి మాకు విడుదల కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఈ అనారోగ్యం నుండి విడుదల కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఈ నింద నుండి విడుదల కలుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయని యాజకుని చెవిలో మనం చెప్పినప్పుడు నిశ్చయముగా దేవుడు ప్రార్థన ఆలకించి కార్యములు సఫలపరిచే దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ప్రార్థన ఆలకించి కార్యములు సఫలపరిచే దేవుడై ఉన్నాడు.